వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంగన్వాడీ కేంద్రాలకి ఒక గుడ్ న్యూస్. అంగన్వాడీ కేంద్రాలను మనం చూస్తున్నాం రాష్ట్రంలో. కానీ ఇప్పుడు మొబైల్ బస్లో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం నడబోతుంది ఏంటి, పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక అంగన్వాడీ బస్సును కూడా, మొబైల్ బస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో ఇప్పటికే 35,781 అంగన్వాడీలు, లక్షలాది మంది అంగన్వాడీ టీచర్లు ఈ కేంద్రాల్లో పనిచేస్తున్నారు. టీచర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద రన్ అవుతుంటే ఐసీడీసీ సెంటర్స్ కింద వీటిని డివైడ్ చేయడం జరిగింది. మొత్తం ఐసీడీసీ సెంటర్స్ కింద 99 అర్బన్ ప్రాంతాల్లో, అంటే కొంత సిటీస్ లాగా ఉంటాయి కదా, అందులో 99 సెంటర్స్, తర్వాత 25 రూరల్లో, 25 ట్రైబ్స్ ఏరియాల్లో ఈ ఐసీడీసీ సెంటర్స్ కింద అంగన్వాడీలు డివైడ్ చేసి రన్ చేస్తున్నారు రాష్ట్రంలో. అయితే ఈ ఉన్న అంగన్వాడీల వల్ల వలస కూలీలు అండ్ కూలీనాలి బిల్డింగ్ వర్క్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం అందట్లేదు. అండ్ కొంతమంది కూలీ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తుంటుంటారు. ఎందుకంటే పొద్దున ఎప్పుడో పోతే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుతారు. సో అంగన్వాడీలు పనిచేసేవి 3 గంటల వరకు, 3:30 వరకు. సో అంతకు మించి సమయమే వాళ్ళు కూలీ పని దగ్గర చేస్తుంటారు కాబట్టి పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తుంటారు. సో దానివల్ల పిల్లలకి పౌష్టికాహారం అందట్లేదు అని గ్రహించింది సీతక్క. అందుకనే లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళతో సమావేశమై ఇలా ఎవరైతే కూలీనాలి చేసుకొని ఉంటారో కార్మికులు, ఆ కార్మికుల కుటుంబాల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉండాలి, పౌష్టికాహారం వాళ్ళకు కూడా అందాలి, మాల్ న్యూట్రిషన్ బారిన వాళ్ళు పడొద్దు అని చర్చించింది. సో ఆ చర్చన సఫలం అవ్వడంతో ఇవాళ ఒక బస్సు అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చారు. సో ఇది మొబైల్ అంగన్వాడీ కేంద్రంగా పనిచేయబోతుంది. మరి ఇన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మొబైల్ అంగన్వాడీ కేంద్రం ఏం చేస్తుంది? ఈ మొబైల్ బస్సు ఎక్కడెక్కడ తిరుగుతుంది? సో ఎంతమందికి పౌష్టికాహారం అందిస్తుంది? అసలు కూలీనాలి చేసుకునే వాళ్ళు ఎక్కడుంటారని వీళ్ళు ఏమైనా గుర్తించినరా అంటే ఇప్పటివరకు అట్లాంటివి గుర్తించలేదు. కాకపోతే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు, సో ఈ 3 ప్రాంతాల్లో ఈ బస్సు పైలట్ ప్రాజెక్ట్ కింద తిరగబోతుంది. సో సపోజ్ ఇవాళ మేడ్చల్లో ఉంది, రేపు మల్కాజిగిరికి వెళ్తుంది, రేపు రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్తుంది. సో ఆ కొన్ని ప్రాంతాలు ఏవి అంటే అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవ్వడం కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవ్వడం కావచ్చు, లేదంటే విల్లాలు కన్స్ట్రక్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే అక్కడుండే ఆఫీసెస్లు కన్స్ట్రక్ట్ కావడం కావచ్చు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు పనులు జరిగేటప్పుడు అక్కడ కార్మికులు చాలా మంది పనిచేస్తుంటారు. ఆ కార్మికులతో పాటు వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు. సో అట్లా పనిచేసే స్పాట్లని ఐడెంటిఫై చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాల ఈ బస్సు తిరగబోతుంది. సో ఈ తిరిగే బస్సు ప్రతిరోజు 300 మందికి పౌష్టికాహారం అందించబోతుంది. పౌష్టికాహారం అందించడం కాదు, పొద్దున 10 గంటలకు వెళ్తే ఆ పౌష్టికాహారం అందించిన తర్వాత ఆ పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఎంతో కొంత చదువు చెప్పాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. సో మరి ఇవాళ బస్సు పోతే మళ్ళీ రేపు రాదు, వాళ్ళు చదువుకుంది ఏమైతే తెల్లారి వాళ్ళకి పౌష్టికాహారం అందించలేరా అంటే అందించలేరు. ఎందుకంటే బస్సు ప్రతి 3 ప్రాంతాలని తిరిగి రావాలంటే 3 రోజులు పడుతుంది. అంటే ఇవాళ బస్సు మేడ్చల్లో ఉంది అంటే రేపు మల్కాజ్గిరిలో ఉంటుంది, ఎల్లుండి రంగారెడ్డిలో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మేడ్చల్కి వస్తుంటుంది. అంటే 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క ప్రాంతాన్ని తిరుగుతూ ఉంటారు. తిరిగిన తర్వాత ఆ పిల్లలకు సంబంధించిన మాల్ న్యూట్రిషన్ ఫస్ట్ చెక్ చేస్తారో, ఇదే ప్రాంతంలో పిల్లలకి న్యూట్రిషన్ వాల్యూస్, మళ్ళీ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చిన తర్వాత అండ్ తర్వాత వీళ్ళకి చదువు చెప్పిన తర్వాత ఎట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువుకు సంబంధించి, పౌష్టికాహారానికి సంబంధించి లెక్కలతో టీచర్లు ఎట్లయితే వాళ్ళని చూస్తారో సేమ్ హ్యాస్టీస్ అట్లనే ఈ మొబైల్ బస్సులలో కూడా పిల్లలకు అట్లాంటి చెకప్స్ చేస్తుంటారు అనమాట. సో అవి వీళ్ళకి ఆశాజనకంగా అండ్ ఆశించిన ఫలితాలు ఇస్తే గనక ఇలాంటి బస్సులు మరిన్ని కూడా ప్రారంభించబోతున్నారట. సో కేవలం అంగన్వాడీలు కేంద్రాలుగా ఉన్నప్పుడు వలస కూలీలకు సంబంధించిన వాళ్ళు ఆ కేంద్రాలకు పిల్లల్ని పంపించలేరు. దానికి మేజర్ 2 రీజన్స్. ఒకటి, వాళ్ళ పని భారం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం పోతారు, పిల్లల్ని 3:30కి పికప్ చేసుకోలేరు. రెండోది, పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, తల్లిదండ్రులకు సంబంధించిన గుర్తింపు కార్డులు కావచ్చు, అవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలకు బర్త్ సర్టిఫికేట్లు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు ఉండవు. సో ఉండని సందర్భంలో అంగన్వాడీలను చేర్చుకోవడానికి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకో. సో అందుకని ఇట్లాంటి ఎటువంటి రూల్స్ లేకుండా, ఎటువంటి రెగ్యులేషన్స్ లేకుండా పిల్లలకి పౌష్టికాహారం అందించాలి, అది కూలీ కార్మికుల పిల్లలకు సంబంధించిన వాళ్ళకి అందించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అందుకనే మొబైల్ అంగన్వాడీలు అనేది ప్రారంభించింది. సో మొబైల్ అంగన్వాడీలు ప్రారంభించింది ఇది బాగానే ఉంది, కానీ మరి అంగన్వాడీల పరిస్థితి ఏంది? రేపటి రోజున ఇక అంగన్వాడీలతోటి పనేముంది అని అనుకొని మొబైల్ బస్సులు తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ ఒక్కొక్క కేంద్రాన్ని
10 కేంద్రాలతో సమానం అని సీతక్క ఇచ్చిన స్టేట్మెంట్‌తో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు భయపడుతున్నారు. ఎందుకంటే అంగన్వాడీలకు సంబంధించి మూతపడుతున్న వాళ్ళని బిఎల్‌ఓ డ్యూటీలేసినా మళ్ళీ వాళ్ళ పిల్లలకి వచ్చి చదువులు చెప్పలేని పరిస్థితిలో ఇవాళ టీచర్లు ఉన్నారు. అండ్ అధిక పని భారంతో ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాంటి సిట్యుయేషన్‌లలో ఈ మొబైల్ అంగన్వాడీ కేంద్రం ఒక్కో బస్సు 10 కేంద్రాలతో సమానం. అంటే 10 కేంద్రాలకు సంబంధించిన బస్సు ఒకే రోజు రావడం, వాళ్ళకి రేషన్ ఇవ్వడం, లేదంటే పౌష్టికాహారం అందించడం, ఆ బస్సులోని పిల్లలకి చదువులు చెప్పి బస్సు వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతదా అనేది కూడా ఒక సందిగ్ధంలో పడ్డారు టీచర్లు, హెల్పర్లు. అండ్ దీంతో పాటు బాలింతలకు సంబంధించిన పౌష్టికాహారం అందించడం అండ్ బాలింతలకితో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీకాలు వేస్తుంటారు అంగన్వాడీలో. సో అలాంటివి కూడా ఇక ఈ బస్సులోనే చెయ్యాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. సో తొలుత పిల్లల పౌష్టికాహారం, చదువులు, ఆ తర్వాతే బాలింతలకి పౌష్టికాహారం, తర్వాత ప్రెగ్నెంట్ లేడీకి సంబంధించిన ఇంజెక్షన్స్, మందులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఈ బస్సులోనే ముందు ముందు సాగబోతున్నాయి. అయితే వలస కూలీలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి ఓకే, కానీ ప్రభుత్వం కనుక ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచనలో ఇలాంటి బస్సులే 10 కేంద్రాలను మూసేసి ఒకే బస్సు ఒక రోజంతా అక్కడ తిప్పి మళ్ళీ వెళ్ళిపోతే పరిస్థితి ఏంది అనే ఆలోచనలో పడ్డారు టీచర్లు, హెల్పర్లు.